అక్టోబర్ 18న తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరికి చాలా గుర్తుండిపోయే రోజు. ఎప్పుడో సీజన్ 4లో క్వాలిఫై అయ్యాం అండ్ సీజన్ 12లో క్వాలిఫై అవుతున్నాం. సో 7 years తర్వాతకి క్వాలిఫై అయ్యాం. మన కెప్టెన్ డాక్టర్ విజయమాలిక్ పేరు పైన అయితే కొత్త రికార్డు కూడా క్రియేట్ అయిపోయింది. ఏంటా కొత్త రికార్డు అంటే తెలుగు టైటన్స్ టీమ్ ని థర్డ్ కెప్టెన్ గా ఉండి దగ్గరుండి క్వాలిఫై చేశాడు. సో అక్టోబర్ 18న పునేరి పల్టన్ వర్సెస్ తెలుగు టైటన్స్ మ్యాచ్ లో మనోళ్ళు ఫస్ట్ నుంచి పునేరి పల్టన్ పైన అయితే డామినేట్ చేసుకుంటూ వచ్చారు. రైడింగ్ లో అయితే మన రైడర్స్ ఇద్దరు పునేరి పల్టన్ పైన అయితే దుమ్ము రేపారు. ఇద్దరు సూపర్ టైం చేశాడు. భరత్ కూడా అయితే 11 points, సెకండ్ రైడర్ గా విజయ్ మాలిక్ 10 points అయితే చేశాడు. అండ్ డిఫెన్స్ లో శుభం షిండే అయితే దుమ్ము రేపాడు. శుభం షిండే ఐ5 చేశాడు అండ్ అంకిత్ జగ్లన్ 4 tackles అయితే చేశాడు. సో మన టీం నుంచి ఇవి మాత్రమే ప్లస్ పాయింట్స్. అండ్ పునేరి పల్టన్ బెంచ్ స్ట్రెంత్ మాత్రమే ఆడింది. సో బెంచ్ స్ట్రెంత్ పైన కూడా మనోళ్ళు తడబడుతూనే వస్తున్నారు. అండ్ థర్డ్ రైడర్ లేని లోటు అయితే ఇంకా కనపడుతూనే ఉంది. థర్డ్ రైడర్గా ఇంకా ఎవరూ సెట్ అవ్వలేదు. ఇంకా సబ్స్టిట్యూషన్ చేస్తూనే ఉన్నారు ఆ ప్లేస్లో ఉన్నవాళ్ళు. సో మనం మంజీత్ని థర్డ్ రైడర్గా తీసుకొస్తే బెటర్ అనుకున్నాం, కానీ ఇవాళ మంజీత్ని కూడా తీసుకొచ్చారు. ఒక ట్యాకిల్ చేశాడు కానీ రైడింగ్లో ఏం పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. సో నెక్స్ట్ గుజరాత్ జైన్స్తో జరగబోయే మ్యాచ్లో అయినా థర్డ్ రైడర్ని సెట్ చేసుకుని రావాలి. పునేరి పల్టన్ పైన మన తెలుగు టైటన్స్ టీం విన్ అయినా కూడా ఎందుకు బ్రో అలా అంటున్నామని అనుకుంటారు. మనోళ్ళు ఆడింది పునేరి పల్టన్ పైన బెంచ్ స్ట్రెంత్ పైన మాత్రమే. బెంచ్ స్ట్రెంత్ పైన ఆడితే ఎలా ఉండాలి, మ్యాచ్ వన్ సైడ్ అయిపోవాలి. అలా ఆడితేనే మనం కప్పు కొట్టే అవకాశం అయితే ఉంటుంది. పునేరి పల్టన్ టీంలో ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ని చూశారు కదా. సో వాళ్ళు ఆడితే మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది. మన టీం కూడా అలా పర్ఫామ్ చేయాలి. అలా పర్ఫార్మెన్స్ చేస్తేనే ఈ సీజన్ కప్పు కొట్టే అవకాశం అయితే ఉంటుంది. సో మనం ఫైనల్లీ క్వాలిఫై అయితే అయిపోయాం. ఇంకా పాయింట్స్ టేబుల్తో మనకేంటి గోలా అనుకుంటున్నారా? సో మనం పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్లో ఉండేటట్టు టార్గెట్ పెట్టుకోవాలి. ఇంకా మనకు ఉంది 2 matches మాత్రమే. ఆ 2 matches వరుసగా విన్ అవుతే 4th ప్లేస్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి పాయింట్స్ టేబుల్లో కాంపిటీషన్గా వచ్చే టీమ్స్ ఏమేమంటే బెంగళూరు బుల్స్ అండ్ హర్యానా స్టీలర్స్. బెంగళూరు బుల్స్ పాయింట్స్ టేబుల్లో 18 pointsతో 4th ప్లేస్లో ఉంది. అండ్ హర్యానా స్టీలర్స్ 15 matches ఆడితే 16 pointsతో పాయింట్స్ టేబుల్లో 5th ప్లేస్లో ఉంది. సో బెంగళూరు బుల్స్ 18 pointsతో 4th ప్లేస్లో ఉన్న పర్లేదు. అండ్ హర్యానా స్టీలర్స్ 15 matches మాత్రమే ఆడింది. సో ఇంకా ఒక మ్యాచ్ అయితే మనకన్నా తక్కువ ఆడారు. సో వాళ్ళు విన్ అయితే 18 pointsతో వాళ్ళు కూడా పైకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మన వాళ్ళు కూడా ఇంకా 2 matchesలో ఒక్క మ్యాచ్ విన్ అవుతే ఇంకా మనల్ని కిందకి దించే టీమే ఉండదు. సో 4th ప్లేస్లో ఉంటే అడ్వాంటేజెస్ ఏంటియో చూద్దాం. థర్డ్ అండ్ 4th ప్లేస్లో ఉన్న వాళ్ళకి 2 chances అయితే ఉంటాయి. సో ప్లేఆఫ్స్ మ్యాచెస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో క్వాలిఫైయర్ 1లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆడతారు. సో క్వాలిఫైయర్ 1లో విన్ అయిన వాళ్ళు ఫైనల్కి వస్తారు. ఓడిపోయిన వాళ్ళు క్వాలిఫైయర్ 2లో ఉంటారు. అండ్ మినీ క్వాలిఫైయర్లో థర్డ్ అండ్ 4th ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆడతారు. సో అక్కడ మినీ క్వాలిఫైయర్లో విన్ అయిన వాళ్ళు ఎలిమినేటర్ 3లో ఉంటారు. ఓడిపోయిన వాళ్ళు ఎలిమినేటర్ 2లో ఉంటారు. అండ్ పైన ప్లే-ఇన్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ 5th and 8th ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆడతారు. అక్కడ ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్తారు. అక్కడ విన్ అయిన వాళ్ళు ఎలిమినేటర్ 1కి వస్తారు. అండ్ ప్లే-ఇన్ 2 అని కనిపిస్తుంది కదా, అక్కడ 6th and 7th ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆడతారు. అక్కడ విన్ అయిన వాళ్ళు ఎలిమినేటర్ 1కి వస్తారు. అండ్ ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్తారు. సో ఎలిమినేటర్ 1లో విన్ అయిన వాళ్ళు ఎలిమినేటర్ 2తో ఆడతారు. ఎలిమినేటర్ 2లో విన్ అయిన వాళ్ళు ఎలిమినేటర్ 3తో ఆడతారు. సో ఎలిమినేటర్ 3లో విన్ అయిన వాళ్ళు క్వాలిఫైర్ 2తో ఆడతారు. క్వాలిఫైర్ 2తో విన్ అయిన వాళ్ళు ఫైనల్లో ఆడతారు. సో అందుకోసమే పాయింట్స్ టేబుల్లో టాప్ 4 ప్లేసుల్లో ఉన్న వాళ్ళకి 2 advantages అయితే ఉంటాయి. సో తెలుగు టైటన్స్ ఉండాలని కోరుకుందాం.